నమస్తే. జై భీమ్. మూక్ ప్రజాగలం పీడిత ప్రజల గుండె చప్పుడు. ఈరోజు ముఖ్యాంశాలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై తిరువూరు కూటమి నాయకులు సంబరాలు. కూటమి శతదినోత్సవ వేడుకల్లో మంచి ప్రభుత్వం కూటమి పాలనకు నేటికి ఏడాది కాలం జరిగిన సందర్భంగా మహానేత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు వారి విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం పూలమాల వేసి కేక్ కట్ చేసి అనంతరం మాట్లాడుతున్న తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేసీఆర్ ఢిల్లీ గారి నాయకత్వం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారు, వర్ధిల్లాలి పవన్ గారు. దండలాగేయండి. సంవత్సరం క్రితం తిరువూరు ఇచ్చిన తీర్పు కనిపిస్తుందా మార్పు? చెప్పండి. సంవత్సరం క్రితం తిరువూరు ఇచ్చిన తీర్పు కనిపిస్తుందా మార్పు? ప్రతిపక్షానికి అవసరం ఓర్పు. నిన్న అప్పుల్లో పెరిగిన కుటుంబాన్ని ఎవరికైనా అప్పచెప్తే వాళ్ళు ఆ కుటుంబాన్ని నడపడానికి ఎన్ని ఇబ్బందులు పడతారో మనందరికీ తెలుసు. మరి అలాంటిది 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పుల భారంతో అధికారాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం అగాధంలో నుంచి అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని నడిపిస్తూ ఈ 365 రోజుల్లో 365 కన్నా ఎక్కువ మంచి పనులు చేసింది. ఈ తిరువూరు పట్టణంలో, తిరువూరు నియోజకవర్గంలో గుంటలలో తోట పొడుచుకున్నాం. 23 కోట్ల రూపాయలు పెట్టి సిమెంట్ రోడ్లు వేసుకున్నాం. అలాగే అనేక వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు త్వరలో రాబోతున్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి మొదలైంది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి అప్పచెప్తే ఆయన ఇంట్లో కూర్చొని అప్పుడప్పుడు బయటకు వచ్చి ఒక బటన్ నొక్కి అదే అభివృద్ధి అనుకున్నాడు. కానీ బహుశా ఎన్నికల ఫలితాల తర్వాత ఆయనకు కూడా అర్థమై ఉంటుంది ఆయన 5 ఏళ్లలో ఏం చేయలేదని. మరి ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో అన్ని పూర్తి చేసేవాళ్ళు ఏం చెప్పడం లేదు. మొదటి రోజే మొదటి నెలతోనే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. ఈ రోజు మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 67,27,164 మంది బడికి వెళ్లే పిల్లలకి ఒక్కొక్కరికి వాళ్ళ తల్లి అకౌంట్ లో 15,000 రూపాయలు డిపాజిట్ చేసి తల్లికి వందనం. ఈరోజు ప్రతి తల్లికి పిల్లల్ని బడికి పంపిస్తున్న ప్రతి తల్లికి వందనం. కాబట్టి ఇక్కడున్న నాయకులంతా మీ వార్డులో, మీ గ్రామాల్లో వెళ్ళి మళ్ళీ ఒకసారి బడికి వెళ్ళే పిల్లల్ని వాళ్ళ తల్లుల్ని అడగండి. ఇప్పుడు మనం పెన్షన్ల విషయం ఎలా అయితే శ్రద్ధ చేసుకుంటున్నామో బడి పిల్లల విషయంలో కూడా 67,27,164 మంది పిల్లలకి ఈ రోజు వాళ్ళ తల్లుల అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి. ఒక్కొక్కరికి 15,000 రూపాయలు పడుతున్నాయి. మరి అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రంలో
ఇంత పెద్ద ఎత్తున 8,700 కోట్ల రూపాయల పైగా ఈ రోజు తల్లికి వందనానికి కేటాయించడం అంటే, అలాగే ప్రతి నెల 64 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం అంటే రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఒక చరిత్ర, ఈ దేశంలోనే ఒక రికార్డు. కాబట్టి ఈ మధ్య కాలంలో అనేక మంచి పనులు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి. తిరువురు పట్టణంలో ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించే కార్యక్రమం, అలాగనే ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కూడా త్వరలో ప్రారంభం కాబోతుంది. అదేవిధంగా ప్రతి సంక్షేమ పథకానికి అర్హులైన వాళ్ళు ఎవరు మిస్ కాకుండా ఆ పథకం వాళ్ళకి అందే విధంగా చూసే బాధ్యత కూడా నాయకులు తీసుకుంటామని ఈ సందర్భంగా